90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి వద్ద స్కార్పియోలో కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 22 లక్షల విలువ చేసే 90 కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్కార్పియో బైక్ ను సీజ్ చేసి పాలపు తిరుపతి గేలోత్ సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. మరో ముగ్గురు తప్పించుకుని మరో వాహనంలో పరారైనట్లు పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇద్దరు సందీపులు ఉన్నారు అండ్ డప్పు శంకర్. వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి, ఇతను కూడా సదాశివ నగర్ లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకుని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడ్ పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈ రోజు ఉదయం ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, ఇద్దరు సందీపులు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైక్ TS70 E998, స్కార్పియో TG302589, ఇంకో కార్ కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్ గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి పాలపు తిరుపతి, సన్నాపెల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలత్ సత్నం అనే అతను ఇతని దగ్గర పనిచేస్తాడు. సత్నం అనే అతను, ఈ సత్నంని జమిని తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నరసింహరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్ లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషన్, TC302589 అనే వెహికల్. అదేవిధంగా బైక్, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50,50,000 రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సత్యం దొరికారు, సత్నం గెలోత్ సత్నం. మీకు డీటెయిల్ ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ నైట్ 12:30 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 5:30కి దొరకడం జరిగింది. పర్టికులర్ గా ఇది NDPS యాక్ట్, చాలా మీ అందరికి తెలిసిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అండర్ సెక్షన్ 20B 2C లో బుక్ చేయడం జరిగింది. ఇది రుజువైతే అప్ టు 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది మనకి 90 కేజీలే గానీ 1 కేజీ 1000 మంది భవిష్యత్తును ఆగం చేస్తుంది. ఇది పిల్లల భవిష్యత్తు అడిక్షన్ చేసేసి వాళ్ళ జీవితం కోలుకోలేకుండా చేస్తుంది. కాబట్టి అంటే 90 కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక 90,000 మంది పిల్లల్ని మీరు సేవ్ చేసినట్టు అనమాట. ఇది దయచేసి తల్లిదండ్రులకి, సమాజానికి, మిత్రులందరికీ, మిగతా కూడా చెప్పేది ఏంటంటే గంజాయి నుంచి పిల్లలను దూరంగా ఉంచండి, జాగ్రత్త పడండి, పిల్లల యొక్క అలవాట్ని గమనిస్తుండండి ప్రతి నిత్యం కూడా. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి, అందులో మనిషిని మొత్తం కంప్లీట్ గా బానిసం చేసేస్తుంది, అడిక్షన్ చేసేస్తుంది. కాబట్టి దయచేసి దీని నుంచి దూరంగా ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను.